హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో వీరేంద్ర కే లైఫ్ కోచ్ @gmail.com నా జీమెయిల్ ఐడి. సో వెల్కమ్ అండి. సో నిన్నటి వరకు డే 15 వరకు కవర్ అయినాయి. సో 15 డేస్లో కూడా HTML కంప్లీట్ బేసిక్స్ తెలుసుకున్నాం. సో అసలు ఎట్లా స్ట్రక్చర్ అవుతుంది, ఎన్ని ట్యాగ్స్ ఉంటాయి, ఎన్ని ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, సో ఇవన్నీ తెలుసుకున్నాం. స్టైల్ CSS. సో CSS ఇన్డెప్త్గా తెలిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈరోజు మనం HTML ఫామ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటున్నానంటే ఈ ఫామ్స్ లేకపోతే డైనమికల్ వెబ్సైట్స్ ఏవి కూడా వర్క్ అవ్వవు. ఓకే, సో స్టాటికల్ వెబ్ పేజెస్ రెడీ చేయాలంటే నిన్నటి వరకు తెలుసుకుంటే చాలు. సో ఇప్పుడు మనకు డైనమికల్ ప్రాజెక్ట్స్ కానీ ఎనీ సాఫ్ట్వేర్ కానీ డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ తరువుగా ఫాలో అవ్వాలి. సో అట్లాగే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఇంకా మంచి గ్రిప్ వస్తుంది. అట్లాగే కొత్త ఐడియాస్ అండ్ ఇంప్లిమెంట్స్ మీరు చేయగలరు. ఓకే, సో వాట్ ఈజ్ ఫామ్ అంటే మీకు ఏమైనా మీకు ఆల్రెడీ తెలుసు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే, అంటే మీరు గవర్నమెంట్కి వెళ్ళండి, ప్రైవేట్కి వెళ్ళండి, ఎనీ సెక్టర్ యూ కెన్ గో. సో దెర్ ఈజ్ ఎ ఫామ్. సో వాట్ యు ఆర్, సో మీ పేరు, అలాగే మీ ఏజ్, లొకేషన్, అడ్రస్, సో ఇవన్నీ ఫిల్ చేస్తారు కదా, మీకు ఒక ఫామ్ ఇస్తారు కదా. సో HTML ఫామ్ ఈజ్ నథింగ్ బట్ దట్ సేమ్ అట్లాగే అనమాట. సో అంటే ఫామ్ అంటే మనం అక్కడ మనకి నేమ్, ఆక్యుపేషన్, యువర్ ఫాదర్ నేమ్, సో అట్లా మనకి డిజైన్ చేసి ఇస్తారు ఒక ఫామ్ మీద టెంప్లెట్. సో HTMLలో కూడా అట్లాగే మనం ఒక ఫామ్ డిజైన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే, సో ఇది లాగిన్ ఫామ్ అంటాము. సో ఇక్కడ మనకు కనిపించేదంతా ఇది ఒక ఫార్మ్ అన్నమాట. ఓకే, సో ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎంటర్ కెపాచీ, సో ఇవన్నీ ఒక ఫామ్. సో ఇక్కడ ఏదైతే లాగిన్ రీసెట్ కొడతామో, సో ఇది ఈ ఫామ్ యొక్క ఫ్యూచర్స్ అన్నమాట ఇవన్నీ. సో మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే మీకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్కి మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఇది హోమ్ పేజ్. సో మీరు ఏమైనా లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ వచ్చేది ఇదంతా ఫామ్ అండి. ఓకే, HTMLలో ఫామ్ డిజైనింగ్ అన్నమాట. ఈ ఫామ్ వ్యాలిడేషన్ అంటాము, అట్లాగే ఫామ్ టు జావా స్క్రిప్ట్, XML, సో మెనీ థింగ్స్ వీ కెన్ స్పీక్ అవుట్, రైట్. సో వాట్ ఈస్ HTML ఫామ్ అంటే కలెక్ట్ యూజర్ ఇన్పుట్. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఇచ్చే ఇన్పుట్ని అది కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే కదా, యూజర్ నేమ్ అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం, సో అది కలెక్ట్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫామ్. సింపుల్గా మీ ఎగ్జాంపుల్ అయితే అదే, రైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒక ఫామ్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఖచ్చితంగా ఫామ్ అంటే మీకు ఒక ఫామ్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫామ్ ఎలిమెంట్స్ అంటాము. సో ఎలిమెంట్స్ గురించి, అట్రిబ్యూట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెక్షన్లో. ఓకేనా, కంప్లీట్గా ఫామ్ గురించి తెలుసుకుందాం. ఓకే, యూజర్ ఇన్పుట్, ఫామ్ అనే ఓపెనింగ్ ట్యాగ్, ఫామ్ అనే క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా, ఎలిమెంట్ కంటైనర్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ డిజిట్స్ ఎంటర్ చేయగలం. బట్ ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్లో మనం ఏం ఎంటర్ చేసినా ఒక రౌండ్ పాస్వర్డ్ కింద వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ టైప్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ టైప్ ఫీల్డ్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. చెక్ బాక్సెస్ అంటాము, రేడియం బటన్స్ అంటాము, విత్ బటన్స్ అంటాము. సో ఇట్లా ఫామ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్గా మనం మాట్లాడుకునే దాంట్లో ఇన్పుట్ ఎలిమెంట్ గురించి. ఓకేనా, ఇన్పుట్ అనేది ఒక ఎలిమెంట్. సో ఆ ఇన్పుట్ యూజ్ చేసే మనం ఇక్కడ చూడండి ఇన్పుట్ అనే ట్యాగ్. సో ఇవన్నీ కాసేపు మర్చిపోండి, నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది ఈ ఇన్పుట్ గురించి. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఇది మెయిన్ అండి. ఓకే, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఇక్కడ చూడండి, అంటే ఈ యొక్క బాక్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సో ఈ యొక్క బాక్స్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ బాక్స్ జాన్ అని కనిపిస్తుంది చూడండి. సో ఇది మాట ఇన్పుట్ టైప్. ఎప్పుడైతే మీరు ఈ ట్యాగ్ రాస్తారో, సో ఈ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఈ బాక్స్ అన్నమాట, రైట్. ఈ బాక్స్లో మీరు టెక్స్ట్ అని పెడితే టెక్స్ట్ వస్తుంది. పాస్వర్డ్ అని ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో పాస్వర్డ్ అని చేసి నేను రన్ చేస్తున్నాను. సో మీకు అక్కడ చూడండి అది పాస్వర్డ్ కింద కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఏ న్యూమరికల్ డిజిట్స్, ఏ ఆల్ఫాబెటిక్ డిజిట్ చేసినా సో అది ఒక మారుతుంది అన్నమాట, రైట్. సో అట్లాగే ఇక్కడ టెక్స్ట్ అనేది ఇస్తే టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది, టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ఎలిమెంట్స్. ఓకే, సో చూడండి నార్మల్గా నేమ్ వచ్చేసింది. సో అంటే డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చాం చూడండి, ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు జాన్. సో
సో ఇక్కడ వాల్యూ మీరు ఏమి ఇవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రన్ అయిందా, సో ఇక్కడ జాన్ ఉంది, సో నేను జాన్ తీసేస్తున్నాను, జస్ట్ ఎంటీ వాల్యూ, సో ఏముండదు. అంటే మీకు కొన్ని సైట్స్లో ఏంటంటే అక్కడ డిఫాల్ట్గా చూపిస్తాడు, ఇక్కడ ఎంటర్ చేయండి యూజర్ నేమ్, ఇక్కడ ఎంటర్ చేయండి పాస్వర్డ్ అని, ఇక్కడ పైన ఇచ్చాడు. కొన్ని డైనమికల్ సైట్స్లో లోపల ఉంటాయి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చూపిస్తాను. సో ఇన్పుట్ యొక్క ఇన్పుట్ ట్యాగ్ యొక్క యూసేజ్ ఇది అన్నమాట. సో ఇన్పుట్ టైప్, సో ఖచ్చితంగా ఈ టైప్ అనేది సెక్షన్స్ ఉంటాయి. సో ఇంకొంచెం చూడండి, టైప్ టెక్స్ట్, రేడియో, చెక్ బాక్స్, సబ్మిట్, బటన్. సో ఇట్లా మనం ఈ ఫామ్లో ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాగ్ లేనే మన ఫామ్ అనేది డిజైన్ చేయలేము. ఓకేనా, కూల్. నెక్స్ట్, సో సేమ్ ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇన్పుట్, సో లేబుల్. సో ఈ లేబుల్ గురించి నేను చెప్తాను. సో ఈ లేబుల్ అంటే ఏం లేదండి, పైకి మనకు డిస్ప్లే అవుతుంది కదా ఈ ఫస్ట్ నేమ్ అనేది, సో దట్ ఈస్ కాల్డ్ లేబుల్ అన్నమాట. ఓకే, ఈ ఫర్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అనేది ఒక డైనమికల్ అన్నమాట. అంటే ఇక్కడ మనం సబ్మిట్ చేసే డేటాని ఏ పేజ్లోకి వెళ్ళాలి, ఆ పేజ్లో మనం బ్యాక్గ్రౌండ్ డేటాబేస్ రాస్తాం. సో డేటాబేస్లోకి లింక్ అవుతుంది అన్నమాట ఈ ఎఫ్ నేమ్ అనేది. అంటే ఈ లేబుల్కి వచ్చింది ఇక్కడ తీసుకువెళ్తుంది అన్నమాట ఫస్ట్ నేమ్కి. ఓకే, ఇక్కడ మనం లోపల ఈ లేబుల్ మధ్యలో రాసిందంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ ఇస్తాం. సో ఇన్పుట్ ఫీల్డ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను బిఆర్ ట్యాగ్ తీసేసాను అనుకోండి, పక్కన డిస్ప్లే అవుతుంది. రైట్, ఇలా సైడ్ బై సైడ్ వస్తుంది. సో మన గ్యాప్కి రావాలంటే నిన్న చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఏంటి నాన్ బ్రేకబుల్ స్పేస్ NBSP. రైట్, ఇది స్పేస్ వస్తుందన్నమాట, నెంబర్ ఆఫ్ స్పేస్. చూడండి గ్యాప్ వచ్చిందా, సో అట్లా అన్నమాట. ఓకే, అట్లా మనం ఫామ్స్లో కూడా మనం ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటూ ఉంటే సో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, సో దట్ ఈస్ కాల్డ్ లేబుల్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ట్యాగ్. ఓకే రైట్. నెక్స్ట్ అట్లాగే లేబుల్ ట్యాగ్ చూసాము. సో ఇప్పుడు రేడియో చూద్దాం. రేడియో అసలు టైప్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తే ఎట్లా వస్తుంది. సో చూడండి ఇక్కడ ఇది అన్నమాట రేడియో బటన్స్ అంటే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సమ్ వెబ్సైట్స్లో. సో ఇట్లా మనం క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది అన్నమాట పర్టికులర్ ఫీల్డ్. సో దాని కోడ్ ఇదేనండి, చూడండి ఇన్పుట్. ఇందాక ఏమి ఇచ్చాము, టెక్స్ట్ అని ఇచ్చాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాము, రేడియో ఇచ్చాము. సో ఈ రేడియో ప్లేస్ టెక్స్ట్ అని ఇస్తే అక్కడ బాక్స్ ప్రింట్ అవుతుంది చూడండి. ఓకేనా, చూడండి ఏ ఫీల్డ్ వచ్చింది, ఒక బాక్స్ ఫీల్డ్ వచ్చింది. ఓకే, అర్థమైందా. సో దట్ ఈస్ కాల్, ఇది టైప్స్ ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాలి. రైట్, సింపుల్ అండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ లోపల ఫీల్డ్స్ అన్నీ మీకు ఫర్దర్గా వెళ్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, సో వాల్యూ, ఆ వాల్యూ ఏం కావాలి, ఆ బటన్ క్లిక్ చేస్తే ఈ వాల్యూ అనేది పాస్ అవుతుంది ఎక్కడికి, ఇక్కడికి నేమ్ అనేది చోటకి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ రేడియో. అండ్ అనదర్ బటన్ ఈజ్ చెక్ బాక్స్. ఓకే, సో టిక్ మార్క్స్ పెడతాం కదా మనం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ చెక్ బాక్స్ అనమాట. ఓకే, ఇక్కడ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని ఇస్తే ఈ చెక్ బాక్స్ వస్తుంది, మోర్ దెన్ వన్ అనమాట ఇక్కడ. ఓకే, మనం ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్టెడ్, ఈ సెలెక్ట్. ఓకే, క్లియర్. అట్లాగే నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది డ్రాప్ డౌన్. సో దానికి వెళ్ళే ముందు సబ్మిట్ చూద్దాం. సో ఈ సబ్మిట్ అనేది కూడా ఒక ఇన్పుట్ అండి. సో ఇక్కడ చూడండి, అంటే ఇది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, అంటే సబ్మిట్ చేసిన వెంటనే ఆ వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి, ఓకే అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తామట. చూడండి యాక్షన్.php, ఇక్కడ ఫామ్లో యాక్షన్ రాస్తాం. అంటే ఈ ఫామ్ అంతా కూడా రెడీ అయ్యాక ఇక్కడ సబ్మిట్ నేను క్లిక్ చేస్తే ఇది PHP పేజ్, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు డివైడ్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ వచ్చిన జాన్, అట్లాగే డో. సో ఈ రెండు కూడా ఇక్కడ నుంచి డేటాబేస్కి సేవ్ అవుతాయి అన్నమాట డైరెక్ట్గా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫామ్ అట. ఓకే, సో అట్లాగే సబ్మిట్ బటన్ చూసాము. ఓకే, నెక్స్ట్ మనకు కొన్ని ఎలిమెంట్స్ చూపిస్తాను చూడండి. ఆ సిస్టమ్ ఎందుకో ఈరోజు స్లో అయింది. ఇది సో ఎలిమెంట్స్. సో ఇందాక నేను చెప్పాను కదా ఇన్పుట్, లేబుల్. సో ఇవన్నీ కొన్ని ఫీల్డ్స్ అన్నమాట, బటన్, లెజెండ్, ఇవి అంత యూజ్ లేదు. జస్ట్ ఇన్పుట్ ఇంపార్టెంట్ దీంట్లో, లేబుల్ ఇంపార్టెంట్, సెలెక్ట్ ఇంపార్టెంట్, టెక్స్ట్ ఏరియా. సో ఒకసారి చూపించేస్తాను చూడండి ఇవన్నీ టక్టకమని. సో ఇన్పుట్ ఫీల్డ్ మీరు ఆల్రెడీ చూసారు. ఇన్పుట్ ఇవ్వగానే టైప్ ఈక్వల్ టు టెక్స్టా, పాస్వర్డా, రేడియో బటనా, సో ఇవన్నీ వచ్చేస్తాయి. కూల్. నెక్స్ట్ సెలెక్ట్. సో ఈ సెలెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఈ నెంబర్ ఆఫ్ మనం చాలా చోట్ల ఉపయోగిస్తాం ఇది. సో సెలెక్ట్ అంటే ఏంటంటే చూడండి క్లియర్గా. సో సెలెక్ట్ అంటే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అన్నమాట. ఓకే, ఇట్లా మనకి వస్తుంది. సో దీంట్లో ఆప్షన్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. సెలెక్ట్కి సబ్ ట్యాగ్ ఆప్షన్ అనమాట. సో ఆప్షన్ ఓపెన్ క్లోజ్, సెలెక్ట్ ఓపెన్ క్లోజ్. సో సెలెక్ట్ అని ఇచ్చామంటే ఖచ్చితంగా అది డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది.
సో దీంట్లో ఐడి ఈక్వల్ టు కార్స్. సో ఇది కార్స్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్గా రన్ అవుతుంది. నేమ్ ఈక్వల్ టు కార్స్. ఓకే, దీంట్లో మనకి ఇది కార్స్ యొక్క డీటెయిల్స్ కదా, సో అట్లా నేమ్ ఇచ్చాము, రైట్. సో ఇది సెలక్షన్ అండ్ ఆప్షన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డ్రాప్ డౌన్ మెనూకి వాటికి ఉపయోగపడుతుంది. ఓకేనా. మల్టిపుల్, నెక్స్ట్ ఇది ఒకటి, ఇది కూడా ఇంపార్టెంట్, మల్టిపుల్ సెలక్షన్స్. సో ఇది ఒక మల్టిపుల్ సెలక్షన్స్. ఓకేనా. ఇక్కడ మనం ఏంటంటే సైజ్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎన్ని 4 డిస్ప్లే అయ్యాయి, బట్ నాకు 2A డిస్ప్లే అవ్వాలి. సో 2A డిస్ప్లే అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఉన్నాయి, సో 10 డిస్ప్లే అవ్వాలి. సో 10 డిస్ప్లే అవుతాయి, బట్ మనకు 4 ఉన్నాయి కాబట్టి అవి విజిబుల్ అవుతాయి. అంటే ఇక్కడ ఇంకా ఈ స్క్రోలింగ్ బార్ ఉండదు. సో స్క్రోలింగ్ బార్ ఎప్పుడు వస్తుంది, మోర్ దాన్ మనకి లోపల వాల్యూస్ కన్నా తక్కువ ఉంటే స్క్రోల్ బార్ వస్తుంది, చూడండి అట్లా అన్నమాట. ఓకే, సో సెలెక్ట్లో ఇది ఒక మల్టిపుల్ అన్నమాట. ఇక్కడ మల్టిపుల్ అనే ఒక అట్రిబ్యూట్ ఇస్తే మీకు ఇది ఒక కంప్లీట్గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫర్దర్గా మన ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతాయి. అంటే ఈ ట్యాగ్స్ అన్ని మీకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా అనేది కూడా మీకు వెరీ యూస్ఫుల్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఇంత టెక్స్ట్ ఏరియా అంటే మనకి ఎంటర్ చేయకపోయినా సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దాంట్లో పట్టాలి. సో రో హైట్ ఎంత, కాలమ్ హైట్ ఎంత అనేది ఇక్కడ మనం డిస్ప్లే చేసుకోం. సో దట్ ఈస్ నథింగ్ బట్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్, రైట్. సో అట్లాగే నెక్స్ట్ బటన్. సో ఈ బటన్ కూడా మనం చాలా ఫీల్డ్స్లో వాడతాము. సో ఆ బటన్ గురించి ఇంకా చూడండి. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్ ఆన్ క్లిక్. సో ఆల్రెడీ మీకు జావా స్క్రిప్ట్ ఒక ప్రోగ్రామింగ్ చూపించినప్పుడు బటన్స్లో చూపించాను కదా. సో ఆన్ క్లిక్ ఈవెంట్ ఎందుకు వర్క్ అవుతుందో. సో ఆన్ క్లిక్ ఈక్వల్ టు అలర్ట్. సో అలర్ట్ అంటే ఇది డిస్ప్లే చేయడం అన్నమాట. ఓకే, క్లిక్ చేస్తే ఇది వస్తుంది ఎర్రర్. సో ఇది అలర్ట్ బాక్స్ అన్నమాట. ఓకే, సో సింపుల్, ఇదేం లేదు. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ సెట్ లెజెడ్. సో ఇది ఒకసారి చూద్దాము, రైట్. ఇది చూడండి. సో ఫీల్డ్ సెట్ అంటే ఏం చేస్తుందంటే ఇది కంప్లీట్గా ఒక పర్సనలైజ్డ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇలా చూడండి, ఇది ఒక బాక్స్ కింద క్రియేట్ చేస్తుంది. సో అట్లా ఈ ఫీల్డ్ సెట్లోని ఈ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. ఈ లోపల ఇచ్చిన మనం సబ్మిట్ కానీ లేబుల్ కానీ ఏదైనా సరే. సో ఈ ఫామ్ యాక్షన్లో అన్నమాట. ఓకే, సో ఇంకొకసారి చాలా సింపుల్ ఉంటాయండి ఇవి, మీరు పెద్ద కన్ఫ్యూజన్ అవ్వని అవసరం లేదు. జస్ట్ ఈ యాక్షన్స్ ఇన్పుట్స్ ఏంటేంటి తెలుసుకుంటే చాలు. సో దీంట్లో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో టార్గెట్ ఈక్వల్ బ్లాంక్, సెల్ఫ్, పేరెంట్, ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. సో ఇక్కడ టార్గెట్ ఈక్వల్ బ్లాంక్ అన్నాం అనుకోండి, ఇది సబ్మిట్ అయిన తర్వాత వేరే పేజ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సెల్ఫ్ అంటే మీకు అదే పేజ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సో అవి ఒక సింపుల్ అట్రిబ్యూట్స్ అంటే. సెల్ఫ్ అంటే చూడండి, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడే ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ దానికి వెళ్ళదు. సో ఆ అట్రిబ్యూట్స్ అన్నమాట, వీటికి ఫామ్ అట్రిబ్యూట్స్ అంటాం వాటినే. సో ఈ మెథడ్ అనేది గెట్, పోస్ట్ అని ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్, మెథడ్ ఈక్వల్ టు గెట్. అంటే ఏం చేయాలి, ఎక్కడికి పోస్ట్ చేయాలి. సో ఎక్కడికి వెళ్తుందంటే యాక్షన్ PHPలోకి వెళ్తుంది. సో అక్కడి నుంచి వేరే చోటకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఓకే, కూల్. నెక్స్ట్ సో గెట్, పోస్ట్ అది ఒకసారి మీరు ఇక్కడ నోట్స్లో చూడండి సరిపోతుంది. సో ఇన్పుట్ టైప్స్. సో ఇన్పుట్ టైప్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బటన్, చెక్ బాక్స్. సో ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్స్ కూడా మనం ఈమెయిల్ కూడా అంటే ఈమెయిల్గా తీసుకోకపోతే అది తీసుకోదు అనమాట. మీకు ఆల్రెడీ ఫేస్బుక్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మొబైల్ నెంబరే తీసుకుంటుంది, మీకు ఇంకేమి కీబోర్డ్లో ప్రెస్ చేసినా తీసుకోదు, ఓన్లీ డిజిట్సే తీసుకుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ టు స్క్రూట్నీ ద హోమ్ ఎఫిషియెంట్ పేజ్ అనమాట. సో మనకు కనిపించే పేజ్ని సో మనం ఈజీగా చేసుకోవడానికి అనమాట. సో ఇవన్నీ టైప్స్, ఇవన్నీ ఒకసారి మీరు తరువుగా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఫామ్ గురించి. ఓకేనా. సో ఇన్పుట్ ఫామ్స్ అట్రిబ్యూట్. సో ఇవన్నీ కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి దీంట్లో, ఇవి ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్గా. రైట్. సో ఫామ్ యాక్షన్ ఉంది. సో ఈ ఫామ్ యాక్షన్లో మీకు ఈ యాక్షన్ అంటే క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళమంటుంది అనేది ఇక్కడ ఉంది. సో అట్లాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్. సో సబ్మిట్ ఫామ్ యాక్షన్ అయితే ఈ యాక్షన్ పేజ్కి వెళ్ళమని చెప్తుంది. సో వాల్యూ యాజ్ అడ్మిన్. ఓకే, సో చూడండి ఇక్కడ అడ్మిన్ యొక్క డేటా పోయిందన్నమాట. ఓకే, సో అట్లా. సో ఇంకా మీకు దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి, ఇవన్నీ అంత ప్రాబ్లం లేదు. సో గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే మనకి మేజర్గా ఇంటర్వ్యూస్లో ఉపయోగపడతాయి. సో ద మెథడ్ అపెండ్స్ ద ఫ్రామ్ డేటా టు ద URL ఇన్ ద నేమ్ వాల్యూ పేర్స్.
ఓకేనా. మీకు ఏదైతే ఒక ఫామ్లో డేటా ఉంటుందో ఆ డేటా గెట్ అనే మెథడ్ మనం రాస్తే సో అది యూఆర్ఎల్కి లింక్ అవుతుందన్నమాట. సో దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫామ్ సబ్మిషన్స్ వేర్ ఎ యూజర్ వాంట్ టు బుక్ మార్క్ ద రిజల్ట్స్. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఈ గెట్ మెథడ్ ఉపయోగిస్తామో సో అప్పుడు మీరు సబ్మిట్ చేసే డేటాని సో మనకి యొక్క బ్రౌజర్కి కానీ యూఆర్ఎల్కి కానీ సఫిషియెంట్గా సేవ్ అవుతుందన్నమాట. ఓకే. సో పోస్ట్ మెథడ్, ది పోస్ట్ మెథడ్ సెండ్స్ ద ఫామ్ డేటా యాజ్ అన్ హెచ్టిటిపి పోస్ట్ ట్రాన్సాక్షన్. ఓకే. హెచ్టిటిపి పోస్ట్, హెచ్టిటిపి గురించి చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. సో హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్. సో ఆ యొక్క సేవింగ్కి ఉపయోగపడుతుంది అన్నమాట, పోస్టింగ్ ఆఫ్ డేటాకి. సో ఫామ్ సబ్మిషన్ విత్ ద పోస్ట్ మెథడ్ కెనాట్ బి బుక్ మార్క్డ్. సో ఇది ఏమవుతుందంటే పోస్ట్ ఏంటంటే మనం ఇది లోకల్గా సేవ్ అవ్వదు. సో డైరెక్ట్గా మీకు సర్వర్ బేస్డ్కి వెళ్ళిపోతుంది. క్లియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫామ్స్. ఓకే. ఈ ఫామ్స్ మీద ఒకసారి మీరు ఇవన్నీ మీరు జస్ట్ ఒక సింపుల్ ఫైల్ని ఇది ఒకసారి ట్రై చేయండి. సో ఈ ఫైల్ని మోడిఫై చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మీకోసం ఇంకొంచెం నేను లెంగ్తీగా చేస్తాను, చూడండి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, ఓకే, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఇంకోటి ఏమిద్దాము, కాలేజ్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇది. ఓకే. టెక్స్ట్. సబ్మిట్ అవసరం లేదు, సబ్మిట్ తీసేద్దాం. లొకేషన్, ఇది కూడా టెక్స్టే. ఓకే. సో అట్లాగే సో ఇప్పుడు ఇక్కడ ఐడి అండ్ యూజర్ నేమ్ ఇస్తున్నాం కదా. సో ఇది మనం బ్యాక్ ఎండ్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. స్టేట్, టెక్స్ట్, టెక్స్ట్, ఎస్టీ. ఇప్పుడు రన్ చేయండి, చూడండి ఇక్కడ ఎట్లా వచ్చాయో. ఓకే. సో మనం బిఆర్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో కాలేజ్ మెయిల్ అడ్రస్ తర్వాత బిఆర్ ట్యాగ్ లేదు. ఓకే. సో ఇట్లా అన్నమాట, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, కాలేజ్, లొకేషన్, స్టేట్, రైట్. సో అట్లా అన్నమాట. సో ఈ ఫీల్డ్స్లో ఏంటంటే మన నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటే ఇది ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయిపోతుంది. క్లియర్. ఓకే. సో ఇలా మీరు ట్రై చేయండి, ఒక రిజిస్ట్రేషన్ పేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. మీకు క్లియర్ కదా ఫామ్స్ అనేవి. మీకు ఒక ఫామ్ని మీకు లైవ్గా క్రియేట్ చేసి నెక్స్ట్ సెక్షన్లో చూపిస్తాను. మీరు ఈ లోపల ప్రాక్టీస్ చేయండి. రైట్. ఓకే. థ్యాంక్ యూ ఆల్.